నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్లోకి వెళ్దాం. వచ్చాడ్రా సిస్సలైన లీడర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి చెందిన కిడ్నీ వ్యాధి బాధితుల గురించి చేసిన యాక్టివిటీస్ చూస్తే అదే ఫీలింగ్ కలిగింది. మన దేశంలో మాటల నేతలు ఎక్కువ, చేతల నాయకులు అక్కడక్కడా కనిపిస్తా ఉంటారు. మాటలతో కోటలు కట్టేవాళ్ళు, ఇది చేస్తాం అది పొడి చేస్తాం అంటూ స్టేజీల మీద జనాల్ని ఉత్సాహపరిచే వాళ్లే గాని రంగంలోకి దిగి సమస్యల్ని చక్కదిద్దేవాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ లో ఉన్నారు. ఓట్ల కోసం, జనబలం కోసం ఎన్నో ప్రమాణాలు చేస్తారు. తీరా పని దగ్గరకు వచ్చేప్పటికి ఎన్నెన్నో కారణాలు తీసుకొచ్చి చూపెడతారు. అసలు రాజకీయం అంటే జనం కోసం పాటుపడటం. కానీ మన దౌర్భాగ్యం కొద్దీ అదో అనధికారిక బిజినెస్ అయి చచ్చింది. ఎక్కువ మంది రాజకీయంతో బిజినెస్ అయి చేస్తున్నారు. 1-2% మంది మాత్రమే దేశ సేవ చేస్తున్నారు. వాళ్ళ మూలంగానే ఏ కాస్తైనా మంచి జరుగుతుంది అని చెప్పుకోవడానికి ఉంది. అధికారంలో లేని నాయకుడు మాకు అధికారం ఇస్తే మేము అది పీకుతామని చెప్పుకొస్తారు. అధికారంలో ఉన్న నాయకుడు 1,00,000 రీజన్స్ చూపెడతాడు ఆ పని ఎందుకు జరగట్లేదో చెప్పడానికి. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో పవర్ఫుల్ మ్యాటర్ ఉంది. దేశానికి ఏదైనా చేయటానికి రాజకీయ నాయకుడే అవ్వక్కర్లేదు. ఓ బాధ్యత కలిగిన పౌరుడైతే చాలు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులు. ఓ పౌరుడు ప్రశ్నిస్తే ఎంత పెద్ద నాయకుడైనా సమాధానం చెప్పాల్సిందే. నిక్కచ్చిగా సమస్యల గురించి ప్రశ్నించే ప్రతి పౌరుడు జనాల గుండెల్లో నాయకుడే అవుతాడు. అలాంటి నాయకుడు ఏమీ ఆశించకుండా నిజమైన ప్రజాసేవ చేస్తాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పయనం కూడా అలాగే సాగుతుందనిపిస్తుంది. ఓ మనిషికి జనాల్లో పాపులారిటీ ఉంది అంటే దాన్ని ఎంత చక్కగా క్యాష్ చేసుకుందామని గొప్ప గొప్ప ఐడియాలు వేసేవాళ్లే అందరూను. అభిమానించే వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి తీర్చుకోలేమంటూ సరిపెట్టే వాళ్లే చాలా మంది. వీళ్ళెందుకు అభిమానిస్తున్నారు, వీళ్ళకి తిరిగి ఏం చెయ్యాలి అని తప్పన పడుతున్న వ్యక్తి ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ ఒక్కడే కనిపిస్తున్నాడు. పవన్ రాజకీయాల్లోకి వస్తాను అన్నప్పుడు, వచ్చిన తర్వాత కూడా చాలా మంది అతను ఏమీ చేయలేడు అని ఆలోచించారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ చేసిన యాక్టివిటీ చూసిన తర్వాత ఆయన ఓ నిబద్ధతతోనే రాజకీయాల్లోకి వచ్చారు అనిపించింది. ఇప్పటికిప్పుడు అధికారం వచ్చేయాలి, వెంటనే మంత్రి అయిపోవాలి, పెత్తనం చలాయించాలి అన్న ఆలోచనలో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రజల వైపు నిలబడి ప్రజల సమస్యల కోసం ముందు పోరాడాలి అన్నదే ఆయన నిర్ణయంలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులు వాళ్ళ గురించి తెలిసిన తర్వాత చాలా బాధిస్తుంది. ఈ సమస్యకి సంబంధించి అసలైన దారుణం ఏమిటి అంటే, ఆ ప్రాంతంలో ఉన్న 120 గ్రామాల్లో ఉన్న జనాలకి మాత్రమే ఈ కిడ్నీ వ్యాధి ఎందుకు వస్తుంది అన్న దానికి సంబంధించి ఏ విధమైన ఆధారాలు లేవు. దోమల మూలంగా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వస్తాయన్న సంగతి తెలుసు. ఫ్లోరైడ్ తో కలుషితమైన వాటర్ తాగటం మూలంగా నల్గొండ జిల్లాలో ఓ ప్రాంతంలో ఫ్లోరైడ్ బాధితులు కనిపిస్తున్నారు. పలానా కారణం మూలంగా వ్యాధి వస్తుంది అంటే అది రాకుండా నివారణ చర్యలు తీసుకోవచ్చు. అసలు ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో తెలియపోవటమే మహా డేంజర్. ముందు అది తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ కోసం డబ్బులు కావాలి. ఓ పక్కన రీసెర్చ్ చేస్తూనే ఉండాలి, మరో పక్క వ్యాధి బారిన పడ్డ వాళ్ళకి చికిత్స అందించాలి. ఈ సమస్యకి సంబంధించి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవటం అభినందించాల్సిన విషయంగానే చెప్పాలి. సమస్య గురించి మాట్లాడారు, సమస్య తీవ్రతని చూపెట్టారు, ఏం జరుగుతుందో ఏం జరగట్లేదో అవగాహన ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దానం బాధితుల్ని ఆదుకోవాలి అని చెప్పి డిమాండ్ చేశారు. ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వాల నుంచి సానుకూల స్పందన కనిపించకపోతే ఉద్యమిస్తాను అని కూడా ప్రకటించారు. ఓ భయంకరమైన సమస్యను రూపుమాపటానికి పవన్ గళమెత్తారు. జనసేనాని నాయకత్వంలో ఉద్యమించడానికి సైనికులు సిద్ధంగానే ఉన్నారు. పవన్ తీసుకున్న చొరవలో తీవ్రత ఎక్కడా తగ్గకుండా అలాగే కొనసాగితే ఉద్దానం ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధి మహమ్మారిని సమూలంగా ప్రక్షాళించే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అదే కనుక జరిగితే రాజకీయంగా ప్రజల పక్షాన పోరాడి పవన్ సాధించిన తొలి విజయం ఇదవుతుంది. ఆ విజయాన్ని పవన్ సగర్వంగా అందుకోవాలని మనందరం కోరుకుందాం. మరొకళ్ళతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బిన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.